రంజాన్ రోజు దియద్ ఒక పోస్ట్ పెట్టాను యూట్యూబ్లో, ఈద్ ముబారక్ అని. అంటే దానికి ఒక కామెంట్ వచ్చింది, మీరు హిందూసే కదా, అదే ముస్లిం వాళ్ళైతే బొట్టు పెట్టుకొని మనకు విష్ చేస్తారా అని. నేనేదో ముస్లిం పాపలు అలా బురకా కడితే క్యూట్గా ఉంటారు కదా, దియ కూడా కట్టి చూద్దాం ఎలా ఉంటుందో అని కట్టి ఒక 4 ఫోటోలు తీసి బాగున్నాయి కదా అని యూట్యూబ్లో పెట్టాను. దానికి కామెంట్ వచ్చింది, అమ్మాయో అబ్బాయో తెలీదు, హను అని ఉంది, హను వైసీ ఏదో ఉంది ఇంకా పక్కన నెంబరు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? అందరికీ కాదు, కొంతమంది చెప్తున్నాను. ఇలా వేరు మతాలు వేరు దేవుళ్ళు అని ఫీల్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. అందరి దేవుళ్ళు ఒకటే, మనం అందరం ఒకటే. మనిషి పుట్టాక మతం పుట్టింది కానీ మతం పుట్టాక మనిషి పుట్టలేదు. నేనైతే అందరి దేవుళ్ళని ఒకలాగానే ఫీల్ అవుతాను. నేను క్రిస్మస్కి మా పాపని రెడీ చేశాను, రంజాన్కి రెడీ చేశాను, హిందూ అన్ని ఫెస్టివల్కి రెడీ చేశాను. నేను హిందూని, బట్ అందరి దేవుళ్ళని ఇష్టపడతాను. నేను ఎవరో ఒకరిద్దరు ముస్లిమ్స్ మన టెంపుల్స్కి వచ్చి మన దేవుళ్ళని కాలుతో దొక్కడం అట్లాంటివి చేశారు. ఎవరో ఒకరిద్దరు కానీ అందరు కాదు కదా. వాళ్ళ దేవుడు చెప్పలేదు కదా మన దేవుళ్ళని అలా చేయమని. వాళ్ళు ఎవరో పిచ్చిలేసి చేశారు. అందరూ అలా ఏం ఉండరు. ముస్లిమ్స్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మన హిందూస్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలా అనుకుంటే రామ మందిరానికి చాలా మంది ముస్లిమ్స్ కాలినడకన వచ్చారు. మళ్ళీ మొన్న జరిగిన కుంభమేళాలో మన హిందూస్ పడుకోవడానికి వాళ్ళ దర్గాలు ఓపెన్ చేశారు. ఇదంతా హ్యూమానిటీనే కదా. ఇలా ఫీల్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను, నేను హిందువునే, బట్ ఫస్ట్ అయితే మనిషిని. అన్ని మతాలని అందరి దేవుళ్ళని ఒకేలాగా చూస్తాను నేను. ఈ కామెంట్ కోసం ఈ వీడియో చేశాను. అలా మళ్ళీ ఎవరు కామెంట్ పెట్టకుండా ఉండడం కోసం. ఆ కామెంట్ నాకు కరెక్ట్ అనిపించలేదు, అందుకే చేశాను. ఎవరిని తప్పుగా అయితే కాదు. అంతే, బాయ్.